మ్యామ్ ఈ డ్రెస్ మొన్నే స్టిచ్ చేయించుకున్నాను. ఒక్క వాష్కే లైనింగ్ అంతా ముడుచుకుపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ డ్రెస్ ఇంకా వేస్టేనా? అవును జ్యోతి, చాలామంది చేసే మిస్టేక్ ఇదే. క్లాత్ ఎంత ఖరీదైంది తీసుకున్నా దానికి కరెక్ట్గా సెట్ అయ్యే లైనింగ్ వేయకపోతే డ్రెస్ పాడైపోతుంది. అసలు లైనింగ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది తెలుసుకొని ఫ్యాబ్రిక్కి సెట్ అయ్యేలాగా లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఏ ఫ్యాబ్రిక్కి ఎలాంటి లైనింగ్ సెట్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాటన్ లైనింగ్. మనకి డ్రెస్సెస్కి ఈ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ లైనింగ్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టిన తర్వాత నీట్గా ఐరన్ చేసి అప్పుడు మాత్రమే మనం స్టిచ్చింగ్ ప్రాసెస్కి చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసావు కదా, సేమ్ అలానే లైనింగ్ మొత్తం షింక్ అయిపోయి డ్రెస్ షేప్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సాటిన్ లైనింగ్. మనం నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్తో మనం డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఇలాంటి సాటిన్ లైనింగ్ని యూజ్ చేయాలి. నార్మల్ కాటన్ లైనింగ్ యూజ్ చేసాము అంటే అది కొంచెం షేడ్ అవుట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే డ్రెస్ మనకి గ్రాండ్ లుక్ రాదు. ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్కి ఇలా సాటిన్ లైనింగ్ యూజ్ చేసాము అంటే మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రేప్ లైనింగ్. లాంగ్ గౌన్స్ కానీ అనార్కలి టైప్ లెహెంగాస్ కానీ మనం డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు నార్మల్ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే ఎక్కువ ఫోల్డ్ అవ్వదు అనమాట, ఆ టర్న్ తిరగదు. దాంతో మనకి ఇలాంటి డిజైన్స్ చేసుకోవాలి అన్నప్పుడు క్రేప్ లైనింగ్ యూజ్ చేసామంటే చక్కగా ఫ్లోయీగా ఉంటుంది, డ్రెస్ కూడా ఫ్లోయీగా టర్న్ అవుట్ అవుతుంది. సో చూసారు కదా, నెక్స్ట్ టైం మీరు కూడా డ్రెస్ని డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటుగా లైనింగ్ ఎలా సెట్ అవుతుంది అనేది తెలుసుకొని యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మరిన్ని ఫ్యాషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.